ఒక్కొక్క పరిణామం మారిపోతోంది అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి భారీ దాడులు. ఇస్లామిక్ రెజిమ్ మీద దాడి అన్నటువంటిది 2000 కిలోల బరువైనటువంటి బాంబులని తాజాగా మరొకసారి ఇరాన్ సైనిక జనరల్స్ కూర్చుంటున్నటువంటి బేస్ మీద దాడి చేసింది అన్నటువంటిది ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం. టోటల్గా 2000 బాంబులు వరుసబెట్టి లీడర్లు జనరల్స్ ఎక్కడెక్కడ ఉంటారో ఆ ఏరియాలో, పొలిటికల్ సర్కిల్స్ ఉండే ఏరియాలో దాడి చేసింది. 50% అవంతా ధ్వంసమై కనబడుతున్నాయి. టోటల్గా ఇరాన్ ఏమో 35 మిస్సైల్స్ ఇజ్రాయెల్ మీద ఫైర్ చేస్తే అందులో 10% పేలితే ఇజ్రాయెల్ పేల్చినటువంటి వాటిలో, ఇజ్రాయెల్ విసిరిన వాటిలో 50% పేలినాయి అన్నటువంటిది ఎక్స్పర్ట్ చెప్తుంది. ఇదిగో చూడండి ఎట్లా కొన్నాయో. ఇదేదో గ్రాఫిక్లు కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, అక్కడ జరుగుతున్నప్పుడు తీసిన విజువల్స్. వరుసబెట్టి కార్పెట్ బాంబింగ్ చేసినట్టు చేసి పడేసింది. బాంబులు వేసుకుంటూ వెళ్ళిపోయింది. అందులో ఎక్కువగా వీవీఐపీలు ఉండేటటువంటి ఏరియా, సైనిక జనరల్స్ ఉండే ఏరియా, పొలిటీషియన్స్ ఉండే ఏరియా, అలాంటి ఏరియాలని పెను విధ్వంసం సృష్టించి వదిలిపెట్టింది. ఈ ఇంపాక్ట్ ఎలా ఉంది అనేటటువంటి తేలాల్సి ఉంది.